వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో బస్టాండ్ వద్ద ఎండలు తీవ్రంగా ఉండడంతో రాధిక డయాగ్నోస్టిక్ సెంటర్ డాక్టర్ శ్రీధర్ సహకారంతో గ్రామానికి చెందిన కంచర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ ప్రారంభించారు. అనంతరం చలివేంద్ర నిర్వాహకులు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు మండల నలుమూలల నుండి ప్రజలు రావడం జరుగుతుందని, అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వివిధ పాఠశాలలు ఉండడంతో విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వారి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చలివేంద్ర నిర్వాహకులు కంచర్ల చంద్రశేఖర్, నరేష్ గౌడ్, నిద్రపోయిన స్వామి, కమరి లింగం, అలాగే ఉడత శ్రీమాన్, తుపాకుల శ్రీనివాస్, బొమ్మెరబోయిన స్వామి తదితరులు పాల్గొన్నారు. Thanks for your support. సహాయం అందించిన గారికి మరియు శ్రీధరన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శుభదినం. మన శంకరంపేట మండల ఆఫీస్కి ఎదురుగా బస్ స్టాండ్ ఉన్నది కదా, ఆ ప్రజలను ఉద్దేశించి అయితే ఎండాకాలం వస్తుందనే తరుణంలో అటు ప్రజలకు ఉపయోగపడే విధంగా కంచర్ల చంద్రశేఖరన్న గారు మరియు శ్రీధరన్న గారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే శంకరంపేటలో మండల ఆఫీస్కు మరియు కాలేజ్ దగ్గర ఉన్నది కాబట్టి ఎగ్జామినేషన్ సమయంలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మేము కోరగానే శంకరంపేట యువత కోరగానే ముందుకొచ్చి సహాయం చేయడం జరిగింది. అలాగే అన్నగారు ఆధ్వర్యంలో కాకుండా గతంలో కూడా శంకరప్ప గారు చేసిన మంచి పనుల కోసము ఉద్దేశంతోనే మేము యువత మొత్తం ముందుకొచ్చి అన్నగారికి శుభాభివందనాలు తెలుపుకుంటున్నాము. అందరికీ పేరు పేరున వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్నగారు. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఇక్కడ బస్ స్టాండ్లో మండల ఆఫీస్ ఎదురుగా బస్ స్టాండ్లో అటు ఇటు తిరిగే ప్రజలకు ఎండలు ఎక్కువ తీవ్రంగా ఉండడం వల్ల వాళ్ళ దాహం తీర్చేందుకు చలివేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది డాక్టర్ శ్రీధర్, రాధిక డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో అండ్ కంచర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. మరియు ఎస్ఐ నారాయణ గారి ఆధ్వర్యంలో వాళ్ళతో రిబన్ కటింగ్ ఓపెన్ చేయించడం జరిగింది. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు.